మరోవైపు మున్నేరు వరదతో పలు కాలనీల్లో బాధితులు తిండికి తాగునీటికి అల్లాడిపోతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకున్న బాధితులు ఆహారం దొరక్క ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నేతలు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నా ఏ మూలకు చాలడం లేదని, మధ్యాహ్నం భోజనానికి పొట్లాలు ఇస్తే మళ్లీ రాత్రి భోజనానికి ఉంటుందో లేదో అనే అనుమానంతో భయంగా గడుపుతున్నారు మున్నేరు వరద ముంపు ప్రజలు. ఇక తాగునీటి బోర్లు, మిషన్ భగీరథ పైప్ లైన్ పూర్తిగా ధ్వంసం కావడంతో మంచినీటి కోసం వాళ్లంతా అల్లాడిపోతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వచ్చిన మంచినీటి ట్యాంకర్లు ఎటు సరిపోకపోవడంతో కిలోమీటర్ల మేర వెళ్లి నీళ్లు కొనుక్కుని మరీ తాగుతున్నారు. వరద ప్రభావంతో వందలాది విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావడంతో, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోవడం, సబ్స్టేషన్లు నీట మునగడంతో మున్నేరు లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు రాత్రివేళ అంధకారంలో మగ్గుతున్నారు. కూలిన గోడలతో ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు మున్నేరు బాధితులు. చాలా మంది బాధితులకు తమ 3వ అంతస్తులో ఆశ్రయం కల్పించానని ఓ మహిళ తెలియజేస్తున్నారు. ఇక మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం తక్షణ సహాయం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ముంపు బాధితులకు సామాగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఇస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం ప్రకటించినా దేనికి సరిపోవంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో 3 మంత్రులున్నా తమను ఎవరూ ఆదుకోవట్లేదు, పట్టించుకోవట్లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చే నాయకులు ఇప్పుడు మాత్రం రావటం లేదని, మరోసారి ఓట్ల కోసం వస్తే నిలదీస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ఈ బజార్లో అర్థం కావట్లేదు. ఈ మనుషులు అవసరం లేదు, ఓట్ల కోసం అయితే వస్తారు. ఇంటింటికి వచ్చి ఇంట్లో చూస్తారులే కానీ ఇప్పుడు అక్కడ బట్టికి వచ్చి పోతున్నారు. వీళ్ళు అవసరం లేదా సార్? మాకు వాళ్ళకి అవసరం లేదా అంటే ఇటోళ్ళు ఎటుపోయినా పర్లేదులే కానీ వాళ్ళు మాత్రం అవతల వాళ్ళు మాత్రం కావాలి. ఓట్లు కూడా ఇటు రావద్దు అసలుకి. ఎవడొచ్చి ఓట్లు అడిగితే మాత్రం ఊరుకోము. ఎవడొచ్చినా కూడా ఇక్కడ నిలబెట్టి మాట్లాడతాం ఎవరినైనా.